నా మనసులో ఇంకొకరు ఉన్నారని నాకు తెలిసిన రోజే మీకు చెప్పాల్సిందే. దాచి తప్పు చేశాను, మన్నించండి నాన్న. వైదేహి, నువ్వు చూసేది నమ్మేది అంతా అబద్ధం. ఇదంతా చేసింది రాక్షసే. ఇంకోసారి ఆ అమాయకురాలు జోలికొచ్చావంటే నీ అంతు చూడకుండా వదలను. జాగ్రత్త. అసలు నువ్వెవడరా మధ్యలో? సాయం చేయడానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, నేను ఆమెకి తోబుట్టురా. ఇంకోసారి నీ కన్ను ఆమె మీద పడిందో నిన్ను కాటికి పంపించడానికి కూడా వెనకాడ్నా. పోరా ఇక్కడి నుంచే. ఆగరా. ఏంట్రా అవకాశం చూసుకొని రెచ్చిపోతున్నారు? కేవలం ప్రేమించిన అమ్మాయి కోసం సుబ్బు ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాడు. లేదంటే ఒక్కొక్కని ఇక్కడే పాతేసేవాడు రా. వాళ్ళతో ఇంకా నీకు వాదనేంటి? పోలీసులకు ఫోన్ చేసి న్యూసెస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వు, వాళ్లే చూసుకుంటారు. అతని మొహం చూస్తున్నా, మాటలు వింటున్నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. అతని నీడ కూడా నా మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోమని చెప్పు. పోండ్రా.
అమ్మా జానకి, ఎంతసేపిట్టా కూర్చుంటావు చెప్పు. నిన్ను కొట్టడం తప్పే కాదన్ను, కానీ అదే తలుచుకుంటూ నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. లేమ్మా. అది లేవదు, మొండిది. నేను కొట్టానని ఆలోచిస్తదే గాని దాని వెనకున్న కారణం ఏంటని ఆలోచించదే. ఏంట్రా బోడి కారణం? ఎట్టాటి కారణం అయినా నువ్వు దాని మీద చేయి చేసుకోవడం క్షమించరా నేరం. ఎక్కడికే? నీతో చెప్పాలా? ఈ మధ్య పెత్తనం ఎక్కువైపోయిందిరా నీకు. మొండి సచ్చినోడా అని. దెబ్బ గట్టిగా తగిలిందా? ఏం చేయమంటావే? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటలేదు. ఎలా ఆపాలో తెలియక చేయి చేసుకోవాల్సి వచ్చింది. నీలా, ఎక్కడికే? చెయ్యదులు. మళ్ళీ ఎక్కడికే? చెయ్యదులు. ముందు నువ్వు ఎక్కడికో చెప్పు, అప్పుడు చెయ్యి వదలాలో లేదో నేను ఆలోచిస్తాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పకుండా పోయి మళ్ళీ ఏం చేద్దామనే? పెద్దయిన ప్రశాంతంగా ఉండనివ్వా? వదలమని చెప్పానా? నేను వదలను. వదలు. నువ్వు కొట్లే సరే, నేను నిన్ను వదలను. ఏంట్రా, నీ అండన బ్రతుకుతున్నానని అలసైపోయానా? దిక్కులేందానన్న ధైర్యమా? పోషిస్తున్నానన్న పొగరా? పని చేసి పొట్టు పోసుకోలేని స్థితిలో ఉన్నానేమో గాని నీ అడుగులకి మడుగులు వత్తాల్సిన అవసరం నాకు లేదు. అవసరమైతే అడుక్కు తింటాను గాని నీ అధికారాన్ని మాత్రం నేను సహించను. నువ్వు అలస అనుకున్నా, అధికారం అనుకున్నా, ఇంకేమనుకున్నా నువ్వు మాత్రం వెళ్ళడానికి లేదు అంతే. ఆర్డర్లు వేస్తున్నావేంట్రా?
నేనేం నీ బానిసని కాను నువ్వు చెప్పిందల్లా చేయడానికి. ఆత్మాభిమానం ఉన్న ఆడదాన్ని. అయినా ఆడదాని గురించి నీకేం తెలుసులే. తెలిస్తే ఇలా మొండి వాదంతో వైశ్య జీవితాన్ని నాశనం చేయవు నువ్వు. పోరా. నీలా 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 ఏంట్రా నువ్వు? నీకేమైనా పిచ్చా? అవతల ఒక నిండు జీవితం నాశనం అయిపోతుంటే నీకు నీ పంతమే ఎక్కువైపోయిందా? మనసులో ఉన్న వాళ్ళు జీవితంలో తోడుగా లేకపోతే ఎంత నరకమో నీకు తెలీదా? నన్ను చూసావు కదరా, చూసి కూడా ఎందుకురా ఇలా తయారయ్యావు? నేను చూశాను కాబట్టి ఇలా తయారయ్యానే. అంటే వైశ్య జీవితం నాశనం అవుతుందని తెలుసు కూడా నువ్వు నన్ను ఆపాలనుకుంటున్నావా? ఎవరి జీవితం ఎలా పోయినా నాకేం పర్లేదు. నాకు నీ జీవితమే ముఖ్యం. నేను నీకు అంత ముఖ్యమైన దాన్నే అయితే నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు? నాలాంటి ఇంకొక ఆడదాని మనసు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? మాట్లాడవేంట్రా? మాట్లాడలేవు. ఎందుకంటే నేను అడుగుతున్న ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. కానీ వైశ్య పెళ్లి శ్రీరామ్తోనే ఎందుకు జరగాలి అని అడిగితే నా దగ్గర 1,00,000 కారణాలున్నాయి. కావచ్చు, కానీ అవన్నీ నీ జీవితానికి అడ్డుకోవడలే. నీ కారణాలు మాత్రమే తెలిసే, నిజాలు తెలియవు. తెలిస్తే తట్టుకోలేవు. కట్టుకున్నవాడు కట్టు బట్టలతో నాడి రోడ్డు మీద వదిలేస్తేనే తట్టుకోగలిగిందాన్ని. ఇంకా నేను తట్టుకోలేని నిజాలేంట్రా? అయినా నాకు వైశ్యకి ముడిపెడతావేంట్రా? తను శ్రీరామ్ని పెళ్లి చేసుకుంటే నేను బాధపడ్డవేంటి? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు? నాకు మాత్రమే అర్థమవుతుంది. నాకు మాత్రమే అర్థమవుతుంది. ఈ పెళ్లి కానీ జరిగిందంటే నీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడొద్దు బాలు. నువ్వు చెప్పాల్సిందేమైనా ఉంటే సూటిగా చెప్పేయి. రేతుంటే మరీ అదిగా అడ్డు తప్పుకో. నువ్వు నన్ను నిలువునా చీరినా సరే నేను అడ్డు తప్పుకోను. మారిపోయావురా, నువ్వు మారిపోయావు. నువ్వింతకు ముందున్న బాలువి కాదు, నా బాలువి అసలే కాదు. ఈ బాలు మాటల్లో స్వార్థం కనిపిస్తుంది, కానీ నా బాలు స్వార్థపరుడు కాదు. నా బాలు అవసరమైతే తను ముళ్ళ మీద నడిచి తన వాళ్ళని పూల బాటలో నడిపించేవాడు. నా బాలుకి నీల మాటంటే శాసనం, కానీ ఈ బాలు నీలనే శాసిస్తున్నాడు. నీలకి కష్టం కలిగితే కన్నీళ్లు తను పెట్టుకునే బాలు ఈరోజు నీలనే కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. నీల మీద చేయి పడితేనే చంపేస్తానన్న బాలు ఈరోజు ఆ నీల మీద చేయి చేసుకున్నాడు. నా బాలు నా మీద అభిమానం చూపించేవాడు, కానీ ఈ బాలు అధికారం చూపిస్తున్నాడు. ఆ బాలు ప్రేమతో ఉండేవాడు, ఈ బాలు పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆ బాలు నేను వేసిన ప్రతి అడుగులోనూ నీడలా తోడుండేవాడు. ఈ బాలు నేను వేసే ప్రతి అడుగుని అడ్డుకుంటున్నాడు. ఆ బాలు నీళ్ళ కోసం ఎవరినైనా ఎదిరించేవాడు, కానీ ఈ బాలు ఎవరి కోసమో ఈ నీళ్ళనే ఎదిరిస్తున్నాడు. పర్వాలేదురా, పర్లేదు. ఈ బాలు మారాడేమో గాని నీళ్ళ ఎప్పటికీ మారదు, మారదు. నీళ్ళ ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషంలోనే తన సంతోషం వెతుక్కుంటుంది.
వైషు పెళ్లి శ్రీరామ్తో జరిపించి తీరుతుంది. పెద్దయ్య నా మాట లెక్క చేయకపోయినా పర్వాలేదు. శ్రీరామ్ మనసులో వైషు ఉందని తెలిస్తే మాత్రం వాళ్ళ కలయికని పెద్దయ్య కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. నీలా నీలా నా మాట వినవే, నా మాట వినవే, దయచేసి ఆగిపోవే. నువ్వు వేసే ప్రతి అడుగు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ పాలు ఎప్పటికీ నీ పాలు. నీ బతుకు చల్లగా ఉండడానికి చావడానికైనా సిద్ధపడే పాలు నీ మీద చేసుకోవడానికి సిద్ధపడ్డాడంటే ఏదో కారణం ఉందని అర్థం చేసుకో. అర్థం చేసుకో. అలాగా? అయితే కారణం చెప్పు, అర్థం చేసుకుంటాను. చెప్పలేను. ఏ? నీ గుండె పగిలే నిజాన్ని నా గొంతు దాటనివ్వలేనే. అయితే నన్ను గడప దాటనివ్వు. ఈ గడప దాటిన మరుక్షణం నీ జీవితం చేయి దాటిపోతుంది. ఏంట్రా నీ అర్థం లేని వాగుడు? నీ మనసులో ఉన్నది చెప్పవు, నా మనసులో ఉన్నది చేయనివ్వవు. నేనే ముఖ్యమంటావు, నా మాటని లెక్క చేయవు. నా సంతోషమే కావాలంటావు, దానికే అడ్డుపడతావు. గడప దాటితే జీవితం చేయి దాటిపోతుంది అంటున్నావు. ఎందుకని అని అడిగితే గొంతు పెగలదు అంటున్నావు. రే, నన్ను ఆపడానికి నీకు ఎన్నైనా కారణాలుండొచ్చు. అవి చెప్పడానికి నీకు 1,00,000 ఇబ్బందులుండొచ్చు. కానీ ఇక్కడ వైషు బాధపడితే మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద మాత్రమే ఉంది. ఆ పరిస్థితి నేను తెచ్చుకోవాలనుకోవడం లేదురా. శ్రీరామ్తో మాట్లాడితేనే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. నన్ను వెళ్ళ, నువ్వు తప్పుకో. నీలా నీలా రే రే, అడ్డు తప్పుకో బాలు, అడ్డు తప్పుకో, నన్ను విసిగించుకో. నాకు నేనుగా అడ్డు తప్పుకోలేను. వెళ్ళాలనుకుంటే నా శవం మీద చెలవే. అంత దూరమే వస్తే చావాల్సింది నువ్వు కాదురా, నేను. ఒక ఆడపిల్లలో ఊపిరి పోసిన ప్రేమ సమాధైపోతుంటే చూస్తూ ఊరుకోవడం కన్నా నా ఊపిరి తీసుకుని నేనే సమాధైపోవడం మంచిది. నేను నీ శవం మీద నుంచి వెళ్ళడం కాదు, నువ్వే నా శవాన్ని కాటిదాకా తీసుకువెళ్దు గాని రా. నీలా 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 వద్దే, ఆవేశపడకే. నీ మంచి కోరి చెప్తున్నానే. నన్ను బయటికి వెళ్ళనిస్తావా లేక ఈ లోకం నుంచి వెళ్ళిపోమ్మంటావా? అది కాదే. వద్దు, ఇంకేం చెప్పొద్దు. తలుపు తీస్తావా, నన్ను చావమంటావా? అయ్యో, నీకెలా చెప్తే అర్థం అవుద్దే.
ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనే 2 నెలల నుంచి నాలో ఈ నిజాన్ని దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు నీకు నిజం చెప్తే ఇన్ని రోజులు నీ మనసు బాధపడుతుందని నేను పడ్డ తపంలో అర్థం ఉండదే. నిజం నీ మనసుని మొక్కలు చేస్తుంది. నిజం 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 ఏంట్రా నిజం? ఇంత దూరం వచ్చింది కాబట్టి ఆ నిజమేంటో తెలుసుకొని తీరాలి. నా మనసు ముక్కలవుతుందో లేక నేనే ముక్కలవుతానో ఏదో ఒకటి తేలిపోవాలి. చెప్పు, లేదంటే నీ కళ్ళ ముందే నా గొంతు కోసుకుంటాను. చెప్పు. వద్దు 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 చెప్తాను అయ్యో దేవుడా, ఏంటయ్యా నాకు శిక్ష? ఎందుకయ్యా ఈ నరకం? మాకు ప్రశాంతంగా బతకనివ్వా. మా జీవితాలతో ఆడుకుంటూ నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావా? సంతోషంగా